హలో ఆల్, మీరు చూస్తున్న శ్రీరామేదం. నా పేరు సుధీర. ఇది మంగళవారం ఉదయం పొద్దున్నే 6 గంటలకి సూర్యోదయం ఎంత బాగుందో, పక్షులు కిలకిలా రావాలి వినండి. మాకు సూర్యోదయం బాగుంటుంది, సూర్యాస్తమయం బాగుంటుంది. ఈసారి ఎప్పుడైనా చంద్రోదయం కూడా కొబ్బరి చెట్ల చాటును చూపిస్తాను. నేను మంగళవారం అన్నాను కదా, ఈ ఈ 3 రోజులు 6 ఉన్న బెజ్జాలున్న గిరక తీసుకున్నాను. మంగళవారం ఐశ్వర్యం వచ్చే ముగ్గు ఏదో దాన్ని యూట్యూబ్లో చూసి నేర్చుకున్నాను. నేర్చుకోవడానికి కూడా నాకు చాలా టైం పట్టింది ఈ ముగ్గు. బాగా కొంచెం మెలిగ్గా ఒక్క తప్పు వచ్చినా మొత్తం 3 త్రికోణాలు వస్తాయి మూలల్లో. ఒక్క తప్పు వచ్చినా ముగ్గు అంతా పోతుంది. ముందు 7 చుక్కలు పెట్టుకోవాలి. 7 తర్వాత దానిపైన ఇటు 8 అటు 8 పెట్టుకోవాలి, మధ్యలో చుక్క వచ్చేటట్టు బయట నుంచి. మళ్ళీ కింద వరుసలో కూడా 8, అలాగే 7 తర్వాత. ఇది మీకు ఐశ్వర్యం లక్ష్మో ఐశ్వర్యం ముగ్గు ఏదంటే యూట్యూబ్లో కొడితే రావచ్చు. కొంచెం కష్టమైంది నాకు నేర్చుకోవటం, టైమే పట్టింది. 4-5 సార్లు చెడిపోయి నేర్చుకుని, కానీ నేర్చుకున్నాక మాత్రం అదే వేస్తాను. 7 తర్వాత మళ్ళీ 6, మళ్ళీ 8 తర్వాత మళ్ళీ 7 పెట్టుకోవాలి. 7 తర్వాత 6, 6 తర్వాత మధ్యలో 3 పెట్టుకోవాలి చుక్కలు. ఇటు పక్క కూడా అంతే, 8 తర్వాత 7, మళ్ళీ 6, 3 అంతే. నేనేమనుకుంటానంటే ముగ్గేయటానికి మనిషికే కాదు, ఒంటికే కాదు ఎక్సర్సైజు, మెదడుకి కూడా మంచి ఎక్సర్సైజు. ముగ్గు తప్పు రాకుండా కరెక్ట్గా మనకు అల్జీమర్స్ రాకుండా ఉంటుందేమో ముగ్గులు ఎక్కువ ఇలాంటి ముగ్గులు వేసుకుంటుంటే అనుకుంటా. ఏదన్నా ముగ్గు నచ్చితే దాన్ని పేపర్ మీద బాగా ప్రాక్టీస్ చేసి ట్రై చేసి అది వచ్చే వరకు వదిలిపెట్టిన ముగ్గుని. బాగా ఇష్టం నాకు ముగ్గులు నేర్చుకోవటం. 2 రకాలుగా మనసుకి శరీరానికి రెండిటికి ఎక్సర్సైజ్ ముగ్గేయటం మాత్రం. ఎక్కడా తప్పు, ఇలాంటి ముగ్గు అనుకోండి ఎక్కడా తప్పు రాకుండా గీతలు కరెక్ట్గా చూసుకుని కన్ఫ్యూజన్ లేకుండా వేసుకోవాలి. చూడండి, మీ చుక్కలు కూడా కష్టం. 7, 8, మళ్ళీ 7, 6, 3 అలా వేసి పెట్టుకోవాలి. చాలా కష్టం ఈ ముగ్గు నేర్చుకోవటం కూడా. నా టైం పట్టింది. 4-5 సార్లు పేపర్ మీద వేసుకుని గీసుకుని బాగా దిద్దుకుని తప్పు లేకుండా వేసుకుంటే కానీ కుదరలేదు నాకు ముగ్గు. ఈ ముగ్గేసేలోపు మిమ్మల్ని ఒక పొడుపు కథ అడుగుతాను. అదే సమాధానం తెలిస్తే కామెంట్ చేయండి. సమాధానం తెలియకపోతే వచ్చే శనివారం మళ్ళీ నేను ఇందులో ఇదే టైంకి వీడియోలో మీకు ఆన్సర్ చెప్తాను. మొదటిసారి కదా ఈజీది అడుగుతున్నాను. ఆ చిటారు కొమ్మన మిఠాయి పొట్లం, దీనికి ఆన్సర్ ఏంటో మీకు తెలిస్తే కనుక ఎవరైనా సరే కామెంట్ చేయండి. ఇది తేలికే, ఎక్కువ మందికి తెలిసే ఉంటుంది. నేను సమాధానం చెప్తారనుకుంటున్నాను ఈ పొడుపు కథకి. చూద్దాం, ఒకవేళ తెలియకపోతే మాత్రం నెక్స్ట్ వీడియోలో చెప్తాను నేను. ఇది శనివారం పోస్ట్ చేశా కదా, మళ్ళీ శనివారం వీడియోలో మీకు పొడుపు కథకు ఆన్సర్ చెప్తాను. చూడండి, అసలు అట్లా అన్ని వైపులా అలా 3 మూలలు రావాలి దానికి, ఎక్కడ తప్పకుండా రావాలి. అదిగో చూడండి, అన్ని మూలలు 3 వస్తాయి. మధ్యలో స్వస్తిక్, అది నా సొంత కవిత్వమేనండి. స్వస్తిక్ వేసుకుంటాను ఖాళీ ఉంటుందని. ఇది మీకు ఐశ్వర్యం వచ్చే ముగ్గు, ఐశ్వర్యలక్ష్మి ముగ్గు అని యూట్యూబ్లో కొడితే వచ్చేస్తుంది ముగ్గు. కొంచెం 4-5 సార్లు ట్రై చేస్తే వచ్చేస్తుంది ముగ్గు. ఏదైనా ముగ్గు అనేది మాత్రం చాలా ఆడవాళ్ళకి దేవుడిచ్చిన వరం అనుకుంటా నేను ముగ్గుని మాత్రం. అన్ని రకాలుగా మనకి శరీరానికి మనసుకి అన్నిటికీ ఆరోగ్యాన్ని ఇస్తుంది కదా. ఇవన్నీ మామూలు రోజుల్లో మామూలు చిన్న ముగ్గులే వేసుకుంటాను. శుక్రవారం ముగ్గు మొన్న ఒకరోజు చూపించా కదా మీకు, ఇది శుక్రవారం, ఇది మంగళవారం, ఇలా వేస్తాను. ఇంకంతే, మామూలుగా పూలు వేసేసుకుంటాను ముగ్గులో. పసుపు కుంకుమ వేయనని చెప్పాను కదా. కాస్మోస్ ఎప్పుడు వస్తూనే ఉంటాయి మాకు. కాస్మోస్ మందారాలు మాత్రం 365 రోజులు ఉంటాయి. ఎప్పుడు పూలే అదే వేసి సరిపెడతాను. ఈ పని అయిన తర్వాత వాళ్ళు ఏం చేస్తామంటే, ఆ రోజు కుంకుడికాయలు పక్కన మాకు అక్కడ ఒక స్థలం, మా ఎదురుగా ఒక స్థలం ఉంటే వాళ్ళని కుంకుడికాయలు అడిగాను నేను. కుంకుడికాయలు పొడి కొట్టించి, నేను అడగటం అంటే చెట్టు మేము కోపించుకుంటాము, డబ్బులు ఎంతో చెప్పమని అడిగాను. అడిగితే వాళ్ళు చెట్టు కోపించుకోండి, 1000 రూపాయలు ఇవ్వండి అని చెప్పారు. ఈ ముగ్గేసిన తర్వాత అక్కడికి వెళ్ళాము, ఆ పక్క ఎదురింట్ల స్థలానికి వెళ్ళి కుంకుడికాయలన్నీ ఏరదామని చెప్పి మొదలుపెట్టాము. అసలు ఎక్కడ ఎరగాలో అదంతా ఆకులు రాలిపోయి, ఆ చెట్లు ఏమో చిటారు కొమ్మల్లోకి వెళ్ళిపోయినాయి కాయలు. చూడండి, ఎక్కడెక్కడో ఉన్నాయి, అందేటట్లు లేవు. అక్కడికి వాసం పెట్టి కొంచెం అందినంత వరకు లాగాం, కానీ అసలు మా వల్ల కాలేదు కొయ్యటం కానీ ఏరటం కానీ.
ఆ రోజంతా ఎంత ఏరినా కానీ 1 కిలో కాయలు కూడా ఏరలేకపోయాం. నేను, అమ్మాయి కొడుకు ముగ్గురం ఏరినా కూడా పరదాలేసాం కింద. లాగలేకపోయాం. అసలు ముందు ఆ స్థలం చూస్తే భయంకరంగా ఉంది. ఎందుకెళ్ళామా అనిపించింది. అక్కడ అరటి చెట్లు అయితే అసలు గుబురు కిందంతా ఆకులు రాలిపోయి గాజు పెంకులు ఉన్నాయో లేకపోతే పాములు వస్తాయో అని భయం కూడా వేసింది. ఎందుకు వచ్చింది, కొనుక్కుంటే పోయేది బయటే అనిపించింది నాకు. ఇంక సరే ఎలాగో వాళ్ళకి అడ్వాన్స్ ఇచ్చేస్తా కదా, తప్పదు కదా, మరి ఏరాము కష్టపడి ఒక రోజల్లా ఏరినా ఎంతో అవ్వలేదు, ఎన్నో రాలేదు. 1 కిలో దాకా వచ్చినాయి అంత. అది వాసం పెట్టి లాగుతున్నాను నాకు అందినంతవరకు. లాగితే ఒక గుత్తో 2 గుత్తులో పడినాయి కింద. ఇటువంటి పనులు ఎందుకు పెట్టుకున్నానా అనిపించింది నాకు. ఎందుకు శుభ్రంగా నేను కుంకుడికాయ పొడి కొట్టించి వాటి పెట్టి అంట్లు సబ్బు వాడకుండా అంట్లు తోముకుంటాను. ఇంకా పొయ్యి గట్లు తుడుచుకోవటానికి కూడా అదే వాడతాను, కుంకుడికాయ పొడి. సరే ఎదురుగా చెట్టు ఉంది, పాడుపడిన దొడ్లే స్థలమే కదా, అందులో మందులు ఏమి వేయరు కదా, ఇంకా మంచి కుంకుడికాయలు కదా అన్న ఉద్దేశంతో అడ్వాన్స్ ఇచ్చేలే. అంత మహా అయితే అదిగో 1 కిలో ఉంటుందో 2 కిలోలు ఉంటుందో అంతవరకే ఏరగలిగాము. ఇంకా అది చూడండి అరటి చెట్లు ఎంత గుబురుగా. అసలు ఆ స్థలంలోకి వెళ్తేనే భయం వేస్తుంది నాకు. ఇలా కాదని మన్నాడు వాళ్ళకి అలాగో డబ్బులు ఇచ్చేస్తాం కదా, మన్నాడు మనిషిని రమ్మని మనిషిని చెట్టు ఎక్కించి అతనితో కోపించాం గెల్లో. ఇంకా అతనికి వస్తే కొద్దిగా మొత్తం మీద ఒక 10 కిలోలు దొరికినాయి లేంత మొత్తం మీద. ఆ రోజు మన్నాడు కలిపి మన్నాడు మనిషిని ఎక్కించాం చూడండి. చాలా అసలు చిటారు కొమ్మల్లో ఉన్నాయి, కిందేమో భయంకరంగా ఉంది. ఎంతమంది ఏరినా ఎంత ఏరినా అవ్వట్లేదు. 2 రోజులు కలిపి ఒక 10 కిలోలు దొరికినాయి అంతే. మళ్ళీ చాలదని చెప్పి నేను తర్వాత ఇంకో 10 కిలోలు డబ్బులు ఇచ్చి తెప్పించేస్తాను. 1000 రూపాయలు వాళ్ళకి ఇచ్చి మళ్ళీ 10 కిలోలు తెప్పిస్తే 1200 అయింది నాకు. ఎగిరెగిరి దంచినా అదే కూలి, ఎగరకుండా దంచినా అదే కూలి అని సామెత. మాకు ఆ రోజు అంత కష్టపడినా కూడా అంతే డబ్బులు అయినాయి. అదైనా కూడా వాళ్ళకి 1000 రూపాయలు ఇచ్చాం. మళ్ళీ మనిషిని రమ్మన్నా నేను, అమ్మాయి, నేను, అతను ముగ్గురు కలిసి ఏరాం. అయిపోయింది. మా ఇంట్లో మా తోటలోకి వస్తే మా తోట చూడండి ఎలా ఉందో పచ్చగా. అక్కడికి వెళ్ళి వస్తే ఏదో భయంకరంగా ఉంది. వచ్చిన తర్వాత ఎలాగో మనిషి వచ్చాడు కదా అని ఆ రోజు అతనితో కొబ్బరి బొండాలు దింపించాను చూడండి. అతను చెట్టు ఎక్కి అలా కొడవలి చక్కని అడుంకు తోపేసుకుని తాడు కడతాడు ముందు, ఇటు ఒక తాడు అటు ఒక తాడు వేస్తాడు. తాడుతో కొబ్బరి బొండాలు దింపేస్తాడు. కుంకుడికాయలు కూడా అతనే కోసిపెట్టాడు. చెట్లు ఎక్కేవాళ్ళు చాలా తక్కువ మంది దొరుకుతారు మనకి. ఆ రోజు ఎలాగో వచ్చాడు కదా అని చెప్పి కొబ్బరి బొండాలు కూడా దింపించుకున్నాము. ఇవి మన చెట్టు కాయలు కదా, మామూలుగా బయట దొరికే కొబ్బరి బొండాలకి తల్లివేరుకు కూడా ఇంజక్షన్ చేస్తున్నారంట బాగా ఎక్కువ కాయలు కాయటానికి. గోదావరి జిల్లా నుంచి వచ్చే పెద్ద పెద్ద బొండాలకి మా ఏమి చూడటానికి అంత గొప్పగా అలా అందంగా కనిపించవు, కానీ మా కొబ్బరి బొండాలు మాకు అవన్నీ చూడండి 3 గెల్లో ఎన్నో దింపాడు. ఈ చెట్లు ఆ చెట్లు మొత్తం ఎక్కినందుకు అతనికి కూడా డబ్బులు ఇచ్చాము. ఇది కొబ్బరి చెట్టు దగ్గరికి వెళ్తే నాకు ఆ బొప్పాయికాయ పండింది కనిపించింది ఇంట్లోకి. మళ్ళీ కాకులు తినేస్తాయని చెప్పి ఆయన పిలిస్తే కోస పెట్టారు. అది తీసుకెళ్ళి ఇంట్లో పెట్టాను ఆ కాయ. చుట్టూతో ఎప్పుడు ఏదో ఒకటి కనిపిస్తూనే ఉంటుంది. ఇది అమెజాన్లో తెప్పించాను కొబ్బరి బొండానికి బెజ్జం పెట్టేది. 150 రూపాయలు ఎంతో, బాగా తేలిగ్గా బెజ్జం పడిపోద్ది మాకు, ఈజీగా అయిపోతుంది. ఎవరో మనిషి అక్కర్లేదు. అతను కొబ్బరి బొండాలు దింపి వెళ్ళిపోతాడు కదా, గ్లాసు నీళ్ళు వచ్చినాయి. ఆ బొండాలు ఉన్న రోజులు వారం 10 రోజులు సమ్మర్ కదా, ఎండాకాలం ఇద్దరం ఆయన నేను అయ్యే తాగుతూ ఉంటాము. చెట్టు కింద పెట్టేస్తాను బొండాలు. అది లేత కొబ్బరి కట్టు ఉంది. నాకు ఈ లేత కొబ్బరి కూడా చాలా ఇష్టం. కొంచెం ముదిరినా కూడా నాకు ఆ కొబ్బరి ఇష్టం. ఎంత లేతగా ఉందో చూడండి కొబ్బరి, అసలు తాటి ముంజిల్లాగా బాగుంటుంది. ఆ కొబ్బరి చెట్టు దగ్గర లాగినప్పుడు తమలపాకులు తీగ ఉంటే లాగాడు చెట్టుకి కింద తమలపాకు తీగ. సరే కింద పడేశాడు కదా అని తమలపాకులు మాల కట్టి స్వామికి ఆంజనేయ స్వామికి వేస్తున్నాను. ఈ ఆంజనేయ స్వామికి కొత్త బట్టలన్నీ మార్చాలి బట్టలు. అసలు ఎక్కడ ఈ సమ్మర్ వచ్చిన దగ్గర నుంచి మాకు ఈ కుంకుడికాయలు ఎండ పెట్టుకోవటం అని, ఈ పొడి కొట్టుకోవటం అని, గోధుమలని, రాగులని, ఇయ్యే పనులు సరిపోతున్నాయి. పప్పులు కొని ఒకసారి ఎండ పెట్టుకుంటాం, ఒడియాలు పట్టుకుంటాం. వెనక మళ్ళీ అదిగో కుంకుడికాయలు ఆరబోస్తాను ఆ రోజు తెచ్చినాయి. మళ్ళీ అవన్నీ శుభ్రంగా పుల్లలన్నీ ఏరుకోవటం, అసలు ఏదో ఒకటి పని సరిపోతుంది. రోజు బట్టలు మార్చాలి స్వామికి అనుకుంటాను రోజు. ఆ రోజు మంగళవారం కదా అని తమలపాకులు దండేసాను. చాలా రోజులైంది బట్టలపై. ఎలాగో కుంకుడికాయలు పొడి కొట్టించడానికి వెళ్తాను కదా మిల్లుల దగ్గర, కానీ రాగులు కూడా కడిగేసి శుభ్రంగా కడిగేసి ఎండపోసేసాను. ఈ రాగులు కడిగి ఎండపోసుకుంటే క్యాలరీస్ బాగా ఉంటాయి.
ఒళ్ళు రావాలి, మజిల్ ఫామ్ అవ్వాలనుకున్న వాళ్ళకి మొలకలు రానివ్వకూడదు. మామూలుగా ఊరిని రాగులు కడిగి ఎండబోసుకొని పట్టించేసుకోవాలి. క్యాలరీస్ తక్కువ ఉండాలి, మాకు హెల్త్ బెనిఫిట్స్ ఎక్కువ కావాలి, మాకు ఒళ్ళు రాకూడదు అనుకున్నప్పుడు మొలకలు రానిచ్చి పట్టించుకోవాలి. ఆయనకు చాలా తక్కువ వెయిట్ ఉంటారు, అందుకని ఆయన కోసమని రాగులు అలాగే పట్టిస్తాను. రాగి జావ ఆయన తాగుతారు. ఇది గోధుమలేమో ఇలా బార్లీ గింజలు ముందే పట్టి పెట్టుకుంటాను. 2 కిలోలకి అరకిలో బార్లీ కలుపుతాను. ఈ గోధుమలు కూడా కడిగేసి ఎండపోసేసుకొని 2 కిలోల గోధుమల్లో అరకిలో బార్లీ కలిపేస్తాను. అన్నీ ఈ రాగుల పిండని, గోధుమ పిండని, ఇవన్నీ కుంకుడుకాయల పొడని, కుంకుడుకాయల పొడి సబ్బులు వాడకుండా వాటితోనే అంట్లు అన్నీ తోముకుంటాం మేము. సబ్బు ఎంత లేదన్నా మనం వాటి చివర మిగిలినవి అడుగుని అన్నీ వెళ్తాయి దాంట్లో కణాలు మన శరీరంలోకి. దానివల్ల క్యాన్సర్ రావచ్చు అంటారు. సబ్బు వీలైనంత వరకు సబ్బులు వాడకాలు తగ్గించాలి. సున్నిపిండి, కుంకుడుకాయల స్నానం అని. ఆ 2 సంవత్సరాల నుంచి నేను ఈ కుంకుడుకాయలే పొడి కొట్టిస్తాను. ఈ సంవత్సరమే ఆ చెట్టుకి ఏదో కాయలు ఉన్నాయి అనుకుని వెళ్ళాము. మామూలుగా అయితే బయట తీసేసుకుంటాను కుంకుడుకాయలు. బయట తీసేసుకుని ఎండబెట్టేసుకుని బాగా. కానీ అబ్బో అసలు 2 రోజులు ఆ కాయలు ఏరటం, పొలాలన్నీ ఏరుకోవటం పిచ్చి పని అనమాట. ఎందుకు వచ్చింది అనిపించింది. 25 కిలోలు పట్టించుకుంటే మాకు సంవత్సరం అంతా వస్తుంది పొడి. ఇది విజయవాడలో మిల్లులు ఉంటాయి. కుంకుడుకాయలు అక్కడ ఒక చోటే కొడతారు. కుంకుడుకాయలు ఎక్కడ పడితే అక్కడ కొట్టరు. బాగా ఎండనిచ్చేసి సంచికి ఎత్తేస్తున్నాను. అవి కూడా గట్టిగా మనకి గలగలలాడాలి. అదిగో చూడండి, మళ్ళీ పుల్ల పొట్టకాయ ఏరితే ఎంత వచ్చిందో. అసలు ఒక్కరోజు కూడా మాకు పని లేకుండా ఉండదు, ఏదో ఒక పని కనిపిస్తుంది. ఇదిగో ఇది కుంకుడుకాయల మిల్లుకి వెళ్ళాము. అక్కడ అన్ని రకాల మిల్లులు ఉన్నాయి. గోధుమ పిండికి వేరే, రాగులకు వేరే, కారంకి వేరే, పసుపుకి వేరే, ఒక 10 మరల దాకా ఉన్నాయి. ఇవన్నీనేమో సజ్జ మరమరాలు, కొర్రల నూడిల్స్, రాగుల సేమియా, తాటి బెల్లం, మామూలు ఆర్గానిక్ బెల్లం, ఇంకా అసలు ఏంటో చాలా రకాలు. ఆయిల్, పప్పు నూనెలు, కొర్రలు, మిల్లెట్స్. అసలు మనకు మామూలుగానే మిల్లెట్స్ అంటే చాలా ఇష్టం కదా. ఇంకా ఎన్ని చూసేసరికి సజ్జ మరమరాలు తెచ్చి నిన్న షార్ట్స్లో వచ్చి పెట్టాను కదా. సజ్జ మరాలతో ముంత మిక్చర్ చేశాను. కొర్రల నూడిల్స్ కూడా మళ్ళీ ఒకరోజు చూపిస్తాను మీకు. అచ్చం స్ట్రీట్ స్టైల్లోనే వచ్చింది కొర్రల నూడిల్స్ కూడా. చాలా బాగా వచ్చింది. నూడిల్స్ బయటలానే ఎగ్ నూడిల్స్ చేశాను. అదిగోండి కుంకుడుకాయలు పడుతున్నాడు. ఆ చివరి మిల్లు కుంకుడుకాయలది. ఎంత పావు గంట కూర్చుంటే అన్నీ పట్టించేసి ఇచ్చాడు. ఇదిగో పొడి. ఈ పొడి తీసుకొచ్చి మళ్ళీ ఒకసారి ఎండపోసేసి డబ్బాకి ఎత్తేసాను. ఇది 10 కిలోల పొడి. ఇంకో 10 కిలోలు మళ్ళీ తర్వాత నేను మళ్ళీ బయట షాప్లో తెప్పించాను. ఇక మొత్తం 20 కిలోలు మాకు సంవత్సరం అంతా సరిపోతుంది పొడి. ఇంకెప్పుడైనా చాలిపోయినా కొంచెం కుంకుడుకాయలు 1 కిలో కొనుక్కొని నానబెట్టుకుని రసంతో మంటలు తోముకుంటాం.